అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా జనగాంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ జనగాం చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. మహిళలకు సీఎం గౌరవం ఇవ్వాలని కోరారు. ఆడబిడ్డలను గౌరవించి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. రెడ్డి గారిని, సునీతా లక్ష్మారెడ్డి గారిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అనుచిత వ్యాఖ్యలు చేసి ఆడబిడ్డలను అవమానించినందుకు మేము ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో మా మన్నా నాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ అసెంబ్లీ సమావేశంలో ఉన్నారు కాబట్టి వారి తరఫున మా జనగామ జిల్లా నాయకులు ఆడబిడ్డలందరూ కూడా చౌరస్తాలో ధారణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మా సీఎం గారికి తెలిపేది ఏమంటే, మీ కాంగ్రెస్ లో పుట్టిన వాళ్ళు ఆడబిడ్డలు గారు, మన బీఆర్ఎస్ లో కూడా ఆడపిల్లలను అందరినీ పార్టీలకు అతీతంగా మీరు సమాన గౌరవం ఇస్తారని ప్రమాణ స్వీకారం చేసింది. మీరు అందరినీ సమానంగా గౌరవించాలని చెప్పి మేము ఈ ధారణ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఆడపిల్లలు ఏడ్చిన రాజ్యం ఉండదు, ఆడపిల్లలు ఏడ్చిన ఏ నాయకుడు కూడా బాగుపడడు. వాళ్ళని గౌరవించి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి మా జనగామ జిల్లా తరఫున నాయకుల తరఫున మేము హెచ్చరిస్తూ ఈ ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన